ప్రావస్తి నగరంలోని జేతవన ఆరామం. ఉదయం సమయం కావడంతో వాతావరణం అత్యంత ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిల రావాలు, భిక్షువుల మంత్రోచ్చారణల మధ్య ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ ఒక దృశ్యం అందరినీ ఆకర్షించింది. సుమారుగా 30 ఏళ్ల వయసున్న విక్రమ్ అనే యువకుడు ఆశ్రమ ద్వారం గుండా లోపలికి వచ్చాడు. అతని పాదాలు పగిలి రక్తం కారుతుంది. దుస్తులు చెమటతో తడిసిపోయాయి. కళ్ళ కింద నిద్రలేమి వల్ల కలిగిన వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ మించి అతని వీపు మీద ఒక భారీ నల్లటి ఇనుప పెట్టె ఉంది. ఆ బరువుకు అతని వెన్నుముక విల్లులా వంగిపోయింది. ప్రతి అడుగు వేయడానికి ప్రాణం పోతున్నంత కష్టపడుతున్నాడు. కొందరు శిష్యులు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాయనా, ముందు ఆ భారాన్ని కింద పెట్టు, కాసిని నీళ్లు తాగు అని బ్రతిమలాడారు. కానీ విక్రమ్ ఆ పెట్టెను మరింత గట్టిగా పట్టుకుని, వద్దు, దరిదాపుల్లోకి ఎవరూ రావద్దు. ఇది నా ప్రాణం, నా భవిష్యత్తు, నా హోదా. దీన్ని కింద పెడితే సమాజం ముందు నా పరువు పోతుంది, నా జీవితం నాశనమైపోతుంది అంటూ పిచ్చివాళ్లా కేకలు వేశాడు. అతని ప్రవర్తనను చూసి శిష్యులంతా ఎంతగానో ఆశ్చర్యపోయారు. బయట జరుగుతున్న కోలాహలాన్ని విని సాక్షాత్తు గౌతమ్ బుద్ధుడు అక్కడికి వచ్చారు. విక్రమ్ కళ్ళల్లో ఉన్న భయాన్ని, ఆందోళనను గమనించాడు. ఎంతో ఆప్యాయంగా తల నిమురుతూ, నాయనా, ఆ పెట్టెలో ఏమున్నది? నిన్ను బ్రతికుండగానే చంపేస్తున్న ఆ బరువు ఎక్కడిది అని ప్రశాంతంగా అడిగాడు. గౌతమ్ బుద్ధుని స్వచ్ఛమైన స్పర్శతో విక్రమ్ తన భావోద్వేగాలను, కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఏడుస్తూనే తన దీనస్థితిని ఇలా వివరించాడు. ప్రభు, నేను నగరంలో ఒక గొప్ప వ్యాపారి దగ్గర పనిచేస్తున్నాను. ప్రాణం పెట్టి రోజుకు 18 గంటలు పనిచేస్తాను. ఈ పెట్టెలో నా భవిష్యత్తు కోసం నేను సంపాదించిన బంగారు నాణేలు, పత్రాలు ఉన్నాయి. నా స్నేహితులు పెద్ద పెద్ద రథాలు కొంటున్నారు, ఇంద్రభవనాల్లాంటి ఇల్లును కట్టుకుంటున్నారు. నేను వాళ్లకంటే వెనక పడిపోకూడదన్న పంతంతో నా స్థాయికి మించి అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తున్నాను. మరొక వైపు నా తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసుకోమని, సమాజంలో ఇంకా ఎదగాలని నిరంతర ఒత్తిడి. వాళ్ళ ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి నా విజయాల్ని, నా స్టేటస్ను ఈ పెట్టెలో దాచుకుంటున్నాను. ఈ పరుగు పందెంలో పడి నాతో మనసు విప్పి మాట్లాడే స్నేహితులు కూడా లేకుండా పోయారు. సరిగ్గా తిని నిద్రపోయి ఎన్నాళ్ళయిందో సరిగ్గా గుర్తులేదు. నా శరీరం 60 ఏళ్ల వృద్ధుల్లా రోగాల పాలైంది. ఇన్ని బాధలున్నా సరే ప్రభు, ఈ పెట్టెను కింద పెడితే నా బంధువులు, స్నేహితులు నన్ను చేతగాని వాడిలా చూస్తారేమోనన్న భయం నన్ను కుంగదీస్తుంది. అందుకే ప్రతి దినము చస్తూ బ్రతుకుతూ ఉన్నాను. నా కోసం నేను జీవించడం ఎప్పుడో మర్చిపోయాను అంటూ ఏడుస్తూ గౌతమ్ బుద్ధునితో చెప్పాడా యువకుడు. గౌతమ్ బుద్ధుడు ఆ యువకుడు చెప్పిందంతా ఎంతో ఓపిగ్గా విన్నాడు. అప్పుడు ఆయన కాసేపు మౌనంగా ఉండి చిన్న చిరునవ్వు నవ్వాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ యువకునితో ఇలా అన్నాడు. నీ భవిష్యత్తును, నీ సంపదను ఎవరూ దోచుకోకుండా నేను రక్షిస్తాను. కానీ ముందుగా ఆ పెట్టెను తెరిచి నువ్వు ఇంతవరకు ఎంతో ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్న నీ విజయాలను నాకు ఒకసారి చూపించు అని అంటాడు. విక్రమ్ అకారణమైన భయంతో వణుకుతూనే ఆ పెట్టెను కిందకు దించుతాడు. తన మెడలో భద్రంగా దాచుకుని ఉన్న ఇత్తడి తాళం చెవితో ఆ భారీ ఇనుప పెట్టె తాళం తీస్తాడు. కీచుమనే శబ్దం చేస్తూ ఆ మూత ఒక్కసారిగా తెరుచుకుంటుంది. ఆ పెట్టెలోకి తొంగి చూసిన ఆశ్రమంలో ఉన్న శిష్యులంతా ఆ పెట్టె లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతారు. విక్రమ్కు గుండె ఆగినంత పనయింది. మోకాళ్ళ మీద కుప్పకూలిపోతాడు. ఆ భారీ ఇనుప పెట్టె పూర్తిగా ఖాళీగా ఉంది. అందులో ఒక్క బంగారు నాణ్యం లేదు. ఎలాంటి ఆస్తిపత్రాలు లేవు. ఆ భారీ ఇనుప పెట్టె అడుగు భాగాన కేవలం ఒక చిన్న అద్దం మాత్రమే ఉంది. విక్రమ్ కుమిలిపోతూ, ఇదేంటి ప్రభు ఇలా జరిగింది? నా కష్టం, నా భవిష్యత్తు, నా సంపద ఏమైపోయింది? ఇన్నాళ్ళ నుంచి నేను మోస్తున్న ఈ భయంకరమైన బరువు దేనిది అని గట్టిగా విలిపించాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ పెట్టెలోని అద్దాన్ని తీసి విక్రమ్ ముఖం వైపు చూపిస్తూ అత్యంత మృదువుగా, సూటిగా ఇలా అంటాడు. నాయనా, నువ్వు మోస్తున్న ఈ బరువు ఈ ఇనుప పెట్టెది కాదు. నీ మనసులో గూడు కట్టుకుపోయిన భయాలది, సమాజం సృష్టించిన అపోహలది. సమాజం ఏమనుకుంటుందోనన్న భయం. నువ్వు మోస్తున్న ఈ ఖాళీ పెట్టె పేరే సమాజం. లోపల ఎలాంటి ఆనందం లేకపోయినా పక్కవారి మెప్పు కోసం, బంధువుల ప్రశంసల కోసం
ఒక పెద్ద ఇనుప పెట్టెను నీ నెత్తికెత్తుకున్నావు. అది నీకు ఏమాత్రమూ సంతోషాన్నివ్వకపోగా మరింత దుఃఖాన్ని కలిగిస్తుంది. పోలిక అనే విషం పక్కవాడికున్న హోదా చూసి నీకు ఏమాత్రం అవసరం లేనప్పటికీ నువ్వు కూడా వాడిలా జీవించాలని తహతహలాడుతున్నావు. నీ ఈ తాపత్రయమే నీకు మనశ్శాంతిని దూరం చేస్తుంది. కానీ నీకంటూ ఒక గమ్యం ఉందా లేదా, అది నీకు సంతోషాన్ని ఇస్తుందా లేదా అని నువ్వు అసలు ఆలోచించడం లేదు. భవిష్యత్తుపై గుడ్డి ఆరాటం. భవిష్యత్తు కోసం కష్టపడాలి, కానీ వర్తమానాన్ని బలి ఇచ్చి కాదు. నువ్వు నీ భవిష్యత్తు కోసం సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ ఈ అద్దంలో చూసుకో. నువ్వు కోల్పోయింది నీ యవ్వనాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ అమూల్యమైన కాలాన్ని. నిజమైన సంపద అంటే నీ దగ్గర ఉన్న బంగారు నాణేలు కాదు, రాత్రి పడుకోగానే పట్టే ప్రశాంతమైన నిద్ర. నలుగురి ముందు గొప్పగా కనిపించడం కంటే అద్దం ముందు నిలబడినప్పుడు నీ మనస్సాక్షికి నువ్వు నిజాయితీగా సంతోషంగా కనిపించడం ముఖ్యం. ఈ సమాజం ఏమనుకుంటుందో నన్న ఆలోచనను వదిలేసిన క్షణమే నువ్వు మోస్తున్న ఈ అదృశ్య భారం మాయమవుతుంది అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుని మాటలతో విక్రమ్ కళ్ళు తెరుచుకున్నాయి. తను ఎన్నాళ్ళు ఒక భ్రమ కోసం, ఎదుటి వారి అంచనాలను అందుకోవడం కోసం తన జీవితాన్ని ఎంతలా బలి చేశాడో అతనికి అర్థమైంది. నవ్వుతూ ఆ ఖాళీ ఇనప్పెట్టెను అక్కడే వదిలేశాడు. వీపు మీద బరువు దిగిపోగానే అతనికి గాలి పీల్చుకోవడం సులువైంది. వంగిపోయిన వెన్నుముక నిటారుగా మారింది. ముఖంలో తొలిసారిగా భయం లేని ప్రశాంతత కనిపించింది. అతను ఇంతవరకు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని తనకంటూ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సూర్యోదయం వైపు స్వేచ్ఛగా అడుగులు వేశాడు. మనం కూడా మన జీవితాల్లో ఇలాగే చేస్తుంటాం. ఎవరో ఏదో అంటారని, ఇంకెవరో ఏదో అనుకుంటారని మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ జీవిస్తూ ఉంటాం. మన లక్ష్యాల్ని, కలల్ని సమాజం కోసం పాతిపెట్టేస్తాం. చివరికి ఎవరినో ఒప్పించడానికో మెప్పించడానికో నిరంతరం నటిస్తూ బ్రతుకుతూ ఉంటాం. మీరు కూడా ఇలాగే జీవిస్తూ ఉన్నట్లయితే ఇకనైనా మేలుకోండి. ఇలాంటి జీవితం మనకు చివరికి తీవ్రమైన విషాదాన్ని, దుఃఖాన్ని మిగుల్చుతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఇప్పటిదాకా ఈ వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో ఒక కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఇదే విధంగా జీవిస్తున్న మీ మిత్రుడికి ఈ వీడియో షేర్ చేయండి. వారి జీవితం మారడానికి సహాయపడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మీ జీవితం కూడా మారాలనుకుంటే చేంజ్ అని కామెంట్ చేయండి. ఇటువంటి లైఫ్ చేంజింగ్ స్టోరీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఓసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సదా మీ ఉన్నతిని కోరుకునే మీ వెంకటేష్.